టాలీవుడ్ సీనియర్ స్టార్స్ పాన్ ఇండియా మూవీస్ అంటే ఫ్యాన్స్కు డౌట్ కొడుతుంది. ఓ టాప్ స్టార్ మైల్ స్టోన్ సినిమాపై అప్పుడే చర్చ మొదలైంది. ఆ చిత్రం పాన్ ఇండియా పిక్చర్గా వస్తే ఎలా అన్న అనుమానాలు పొడసూపుతున్నాయట. కింగ్ నాగార్జున తన 100వ చిత్రంతో అభిమాన గణాలకు ఆనందం పంచాలని ఆశిస్తున్నారు. ఈ సినిమాకు తమిళ డైరెక్టర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి లాటరీ కింగ్ అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెలుగుతో పాటు ఇతర దక్షిణాది 3 భాషల్లోనూ ఉత్తరాన హిందీలోనూ విడుదలవుతోందని తెలుస్తోంది. ఇక్కడే సినీ ఫ్యాన్స్లో కొన్ని అనుమానాలు పొడసూపుతున్నాయి. ఇప్పటి వరకు టాలీవుడ్ సీనియర్ స్టార్స్ ఎవరికీ పాన్ ఇండియా మూవీస్ అచ్చి రాలేదని గుర్తు చేసుకుంటున్నారు. నటసింహ బాలకృష్ణ కెరియర్లో తొలి పాన్ ఇండియా పిక్చర్గా రిలీజ్ అయిన అఖండ 2 సినిమా ఆదిలోనే ప్రకటించిన తేదీకి విడుదల కాలేకపోయింది. వారం ఆలస్యంగా జనం ముందు నిలిచిన భారీ ఓపెనింగ్స్ రాబట్టిన అఖండ 2 అట్టే ఆకట్టుకోలేకపోయింది అన్నది నిర్వివాదాంశం. పైగా బాలకృష్ణకు బాగా అచ్చివచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్లోనే ఈ చిత్రం తెరకెక్కింది. అయినా మ్యాజిక్ సాగలేకపోయింది అని సినీ ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. అఖండ 2 కంటే ముందు మెగాస్టార్ చిరంజీవి నటించిన తొలి చారిత్రక నేపథ్య చిత్రం సైరా నరసింహారెడ్డి కూడా పాన్ ఇండియా సినిమాగానే రిలీజ్ అయింది. ఈ చిత్రంలో బాలీవుడ్కు చెందిన అమితాబ్ బచ్చన్, తమిళ నటుడు విజయ్ సేతుపతి, కన్నడ సినిమా హీరో కిచ్చా సుదీప్, భోజ్పురి నటుడు రవికిషన్ తదితరులు నటించారు. అత్యంత భారీగా ఈ సినిమాను చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ హిస్టారికల్ డ్రామా హిట్టుబాట పట్టలేకపోయింది. ఆ తర్వాత చిరంజీవి నటించిన ఏ చిత్రము పాన్ ఇండియా మూవీగా రాలేదు. విక్టరీ వెంకటేష్ నటించిన సైంధవ్ కూడా పాన్ ఇండియా మూవీ అని తొలుత ప్రకటించారు. అయితే ఈ సినిమా ముందుగా ప్రకటించిన అన్ని భాషల్లో ఒకేసారి రిలీజ్ కాలేకపోయింది. అలా ఆరంభంలోనే సైంధవ్కు ఎదురుదెబ్బ తగిలింది. శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన సైంధవ్ ఏ మాత్రం జనాన్ని ఆకట్టుకోలేకపోయింది. ఇలా ఇప్పటికే 3 టాలీవుడ్ సీనియర్ స్టార్స్ తమ పాన్ ఇండియా మూవీస్తో చేదు అనుభవాన్ని చవిచూశారు. గత సంవత్సరం నాగార్జున నటించిన కుబేరా, కూలీ చిత్రాలు పాన్ ఇండియా పిక్చర్స్గానే రిలీజ్ అయినా అవి ఆశించిన స్థాయిలో అలరించలేదనే చెప్పాలి. ఆ 2 చిత్రాల్లోనూ నాగ్ హీరో కాకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే నాగార్జున 100వ చిత్రంగా వచ్చే లాటరీ కింగ్ ఆల్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయితే ఏ తీరున మురిపిస్తుందో అన్న అనుమానాలు కలుగుతున్నాయి. మరి నాగ్ కెరియర్లో మైల్ స్టోన్ సినిమాగా రానున్న లాటరీ కింగ్ బాక్సాఫీస్ వద్ద టైటిల్కు తగ్గట్టుగా లాటరీ కొట్టేస్తుందేమో చూడాలి.